తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఫ్లైఓవర్పై బుధవారం వేకువజామున ఓ ట్రావెల్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న ట్రావెల్స్ బస్ కొవ్వూరు ఫ్లైఓవర్పైకి వచ్చేసరికి సెల్ఫ్ మోటార్ షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ బస్సును నిలిపేశారు. అందులోని 6 ప్రయాణికులు, 4 సిబ్బంది సురక్షితంగా బయటకు వచ్చేశారు. స్థానిక అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రయాణికులను వేరే బస్సులో తరలించారు. దాదాపుగా 80 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నట్లు కొవ్వూరు అగ్నిమాపక అధికారి ఏవిఎన్ఎస్ వేణు తెలిపారు. బస్సులో షార్ట్ సర్క్యూట్ వల్లే బస్సు అగ్ని ప్రమాదానికి గురైందని బస్సు డ్రైవర్ తెలిపాడు. ఇక ఈ బస్సు ప్రమాద ఘటనపై డ్రైవర్ సైదులు స్పందించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు ఎగిసిపడ్డాయని పేర్కొన్నారు. డ్రైవర్ అప్రమత్తమైన ప్రయాణికులను కిందికి దింపేసినట్లుగా వెల్లడించారు. మొదట గవర్నమెంట్ బ్రిడ్జ్ వద్ద అరగంట భారీ ట్రాఫిక్ జామ్ చోట చేసుకున్నందుకు వెల్లడించారు. దీంతో బస్సు అక్కడ చిక్కుకుపోయిందని తెలిపారు. ఇక ఆ తర్వాత కొంత ముందుకు వెళ్ళగానే ఒక్కసారిగా బస్సులో మంటలు వచ్చినట్లుగా తెలిపాడు డ్రైవర్ సాయుధులు. వెంటనే మా సిబ్బందిని అలర్ట్ చేయడంతో వారు ప్రయాణికులందరినీ కిందకు దింపేసినట్లుగా తెలిపారు. అలా దాదాపుగా 10 మంది ప్రయాణికులు ప్రాణాలు కాపాడినట్లుగా డ్రైవర్ సాయుధులు వెల్లడించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు